నిజం కంటే అబద్ధం, దబాయింపు, రాజకీయం ఇవే శాసిస్తున్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని. బుడమేరు ముంపుకు గురయ్యింది. అబద్ధాలు ఎలాంటి ప్రచారం ఉంటుందంటే, అసలు బుడమేరు గేట్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ అన్నటువంటిది. బుడమేరుకి వెలగలేరు దగ్గర ఉన్నదేంటి? గేట్లు కాదా? రెగ్యులేటర్ గేట్లు ఎత్తలేదా? ఆ గేట్లు ఎత్తడం వల్ల కాదా విజయవాడ మునిగింది? మరి అది బుడమేరుకి కాకపోతే కృష్ణానదికి ఉన్నాయా ఆ గేట్లు? బుడమేరు గేట్లే కదా అవి. నెంబర్ 1, బుడమేరు దానికి వెలగలేరు దగ్గర ఉంది కాబట్టి వెలగలేరు రెగ్యులేటర్ అంటారు. అది ఉన్నది బుడమేరు కాలువ కోసం కట్టిందే కదా, వేరే కృష్ణానదికో లేకపోతే ఇంకో నదికి ఏమైనా ఉందా దానికి ఆ గేట్లు? మరి అది ఎందుకు అనవసరమైన అబద్ధం? ఏమీ లేదని చెప్పుకోవడం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి బుడమేరు నీళ్ళకి సంబంధించి గండ్లు పడినటువంటి విషయం ఇదంతా ప్రజలకి ముందే ఇంటిమేట్ చేశారు. ఎవరు ఇంటిమేట్ చేశారు? చేస్తే ప్రజలు కొట్టుకుపోతారా? చచ్చిపోతారా? అక్కడే ఉంటారా? ఎవరు ఇన్ఫామ్ చేశారు? వరద వస్తుందని చెప్పేసి నీటిపారుదల శాఖ వాళ్ళు నిన్న చెప్తున్నటువంటి మాట ఏంటి? మధ్యాహ్నమే ప్రభుత్వానికి ఇంటిమేట్ చేశారు, సాయంత్రం రిలీజ్ చేసేస్తామండి పైనుంచి వస్తున్నాయి అని చెప్పి. అసలు అప్పటి నుంచినే రిలీజ్ చేసేయమంటే ఇంత ప్రమాదం వచ్చి ఉండేది కాదేమో. అలాగే సాయంత్రం దాకా ఆపడం వల్ల పైన గండ్లు పడ్డాయి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అప్పుడు అంటే శనివారం మధ్యాహ్నం ఇన్ఫామ్ చేస్తే ఆదివారం పొద్దునికి విజయవాడని ముంచెత్తింది. అంటే దాదాపుగా 18-20 గంటలు పట్టింది టైం. ఎందుకు ఇంటిమేట్ చేయలేదు ప్రజలకి? ఇన్ఫామ్ చేస్తే, మైకుల్లో అనౌన్స్మెంట్ చేస్తే అటు పక్కన హ్యాండ్ మైక్స్లో పెడతారా, లేకపోతే కనుక పెద్ద పెద్ద మైకులే పెడతారా, లేదా పోలీసులు చేస్తారా? అందరికి అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం, సురక్షిత ప్రాంతాల కంటే వెళ్ళిపోయి ఉండేవాళ్ళుగా. ఎందుకు చేయలేదు అసలు? అది ఎందుకు ఇన్ఫామ్ చేయలేదు? అది అతి పెద్దదైనటువంటి చారిత్రక తప్పిదం. ఈవేళ అంతమంది ప్రాణాలు కోల్పోయారంటే, అంతమంది ఆస్తులు కోల్పోయారంటే, అంతమంది నడి రోడ్డు మీద నిలబడ్డారంటే కేవలం ఆ వైఫల్యమే, సమాచార వైఫల్యం. నీళ్లను మనం ఆపలేం, కానీ నీళ్ళు వస్తున్నాయన్న సమాచారం ఇవ్వడంలో వైఫల్యం. తర్వాత మనం ఎన్నైనా చేయొచ్చు, కాపాడాము, తిండి పెట్టాము, నీళ్ళు ఇచ్చాము, తుడుస్తున్నాము, కడుగుతున్నాము, బియ్యం ఇస్తాం, పప్పులు ఇస్తాం. ముందు ఇంటిమేట్ చేస్తే ఎవడికాడు బతుకుతాడు కదా, కాపాడుకుంటాడు కదా. అప్పుడు ఎవడు తప్పు అంటాడు? దాంట్లో గండి పడిందంటే దాన్ని ఎవరు కూడా ప్రభుత్వాన్ని నిందించరే. ఇది 2వది. 3వది గండ్లు. గతంలోనే గండి పడితే పొడచలేదు. గండి అంటే ఏంటి? గబక్కన బొక్క పట్టడం. అప్పుడు బొక్క పడితే పొడచకపోతే ఇన్ని సంవత్సరాలు అది మునిగినే ఉంటుంది కదా. గండి అంటేనే కట్ట తెగితే వచ్చేది. కట్ట అన్నటువంటిది ఎందుకు తెగింది అంటే వాటర్ని కృష్ణానదిలోకి వదలకపోవడం వల్ల. కృష్ణానదిలోకి ఎందుకు వదలలేదు? పైనుంచి 11.5 లక్షల నీళ్ళు వస్తుండటం వల్ల. అది ఫస్ట్ వచ్చినట్టు బుడమేరులో వదిలేసేస్తే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ ఎందుకు ఆపారు? ఎందుకు ఆ పైన తెగింది? తెగేదాకా ఎట్లా చూస్తూ ఊరుకున్నారు? పోనీ తెగిన తర్వాతనైనా ఇంటిమేట్ చేయాలి కదా. ఇది ఎక్కడ మిస్ అయింది? ఇవన్నిటిని దాచేసి సరే. ఇప్పుడు మళ్ళీ 2 పాయింట్లు. అటు తెలుగుదేశం పార్టీ ఏమంటుంది, మేము మా హయాంలో బుడమేరుని కట్టడానికి ప్లాన్ చేసాం, ఆ పైన వైసీపీ వచ్చాక ఆపేసింది. తెలుగుదేశం అధికారంలో ఉంది 20 ఏళ్ళు. 20 ఏళ్ళ అధికారంలో ప్లాన్ చేస్తూనే ఉన్నారా? అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు ఏమంటారు, 2015 సంవత్సరంలో దానికి ఇచ్చారు, 19 దాకా ఎందుకు పూర్తి చేయలేదు? వాళ్ళు పూర్తి చేయలేదు. మరి మీరు నిద్రపోయారా? తెలాపాపం తలాపిడికడు. బెజవాడను ముంచేసిన తర్వాత ఇప్పుడు నీ తప్పు అంటే నీ తప్పు అనుకుంటున్నారు. అసలు నిజాన్ని దాచేస్తున్నారు. ఎందుకు ఇంటిమేట్ చేయలేదు ప్రజలకి? 20 గంటల పాటు నీళ్లు వస్తున్నాయి అని తెలిసి కూడా. అది పెద్దదైనటువంటి క్వశ్చన్ మార్క్.